వైఎస్ఆర్సీపీ పలుమార్లు వివాదానికి దారితీసిన అంశం పంచాయతీల నిధులు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం పేరుతో ఇచ్చే నిధులని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిన తీరు మీద తీవ్రమైనటువంటి దుమారం చెలరేగింది. సర్పంచులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చింది. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను కూడా స్థానిక సంస్థలకి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేస్తోంది అనే వాదన బలంగా వినిపించింది. సర్పంచులు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేటంత స్థాయికి చేరింది. ఇదంతా పంచాయతీల్లో పాలన పడకేస్తుంది అనేటువంటి కారణంతో ప్రజాప్రతినిధుల ఆందోళనకి దారితీసింది. కట్ చేస్తే దాన్ని తప్పుబట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాము కూడా అదే ధోరణిలో సాగుతున్నారు. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నటువంటి తరుణంలో వీటిని డైవర్ట్ చేసేస్తున్నటువంటి తీరు స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకి 1200 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు కేటాయించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని నేరుగా స్థానిక సంస్థలకి అందించాల్సి ఉంది. పంచాయతీల్లో వీధి లైట్లు లేవని, బ్లీచింగ్ జల్లేదానికి కూడా నిధులు లేవని, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేకపోతున్నామని, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులకి గౌరవ వేతనమే దక్కడం లేదని, ఇట్లా అనేక రకాల సమస్యలతో స్థానిక సంస్థల ప్రతినిధులు కొట్టి మిట్టాడుతున్నారు. ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పనిని తప్పని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని అత్యంత పెద్ద ద్రోహంగా చిత్రీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. 1200 కోట్ల రూపాయల నిధుల్ని స్థానిక సంస్థలకు జమ చేయకుండా తాత్సార్యం చేస్తున్నారు. పంచాయతీల కడుపు మాడుస్తున్నారు. పంచాయతీల్లో పాలనని పడకేయడానికి కారణమవుతున్నారు. ఒకవైపు వర్షాలు వస్తున్నాయి, విషజ్వరాలు వ్యాపిస్తాయి, ఇతర అనేక సమస్యలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వాటన్నిటి పరిష్కారం కోసం సర్పంచులు అవసరమైనటువంటి నిధులుంటే అనేక రకాలుగా ప్రజల్ని ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది. అయినా కానీ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన సొంత శాఖలో 7 నెలలుగా సర్పంచులకు జమ చేయాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా దారి మళ్లించేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పంచాయతీలకు రావాల్సిన నిధులు దారి మళ్లించిన ధోరణి మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతోంది. అనేక చోట్ల పంచాయతీ సర్పంచుల్లో అసహనం రాజుకుంటోంది. పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకి పూర్తిగా నిధులు అందేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా చంద్రబాబు సర్కారు సాగుతున్నటువంటి వైనం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యమం సాగించినప్పుడు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు తాము కూడా అదే పందాలో ఆతానులో గుడ్డలే అన్న చందాన సాగుతున్నటువంటి వైనం మీద విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద పునరాలోచన చేస్తారా? పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు చెల్లించే పనికి పూనుకుంటారా? లేకుంటే ఇప్పటికే 1/2 సంవత్సరం పైబడి దాటిపోయినటువంటి కాలాన్ని ఇంకొంతకాలం నెట్టుకొస్తూ ప్రజాగ్రహానికి, ముఖ్యంగా సర్పంచుల ఆగ్రహానికి గురవుతారా? ఇదే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నటువంటి అంశం.